సంబంధించి కూడా కొంత ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఉచిత విద్యుత్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనే అంశం ఏదైతే ఉందో ఇది ఇక లేనట్టుగా కనపడతా ఉంది. ఇక ఉండే పరిస్థితులు అయితే కనపడే పరిస్థితులు కనపడట్లేదు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టుగా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మెమో జారీ చేసిన పరిస్థితి. అసలు చూద్దాం అసలు ఇందులో ఏముంది అనేది. సో విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీగా కరెంటు ఛార్జీలు పెంచాలట. 2030 కల్లా ప్రతి వ్యవసాయ బోరుకు సౌర విద్యుత్ తప్పనిసరట. జాతీయ విద్యుత్ నూతన విధానం ముసాయిదా విడుదల చేసిన కేంద్రమట. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే దాన్ని వినియోగదారులు చెల్లించే నెలవారీ కరెంటు ఛార్జీలు పెంచి వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసిందట. ఉచిత కరెంట్ సరఫరా అయ్యే బిల్లుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే డిస్కామ్లకు చెల్లించాలని, చెల్లించకపోతే ఉచిత సరఫరాను తొలగించాలని పేర్కొందట. సో ఇక్కడ ఏదైతే విద్యుత్తుకు సంబంధించి ఉచిత కరెంటు సరఫరా స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డిస్కామ్లను ముందే చెల్లించాలి గవర్నమెంట్. ఇది ఒకవేళ చెల్లించకపోతే ఏదైతే ఇప్పుడు పెరుగుతున్న బిల్లులు బట్టి ఒకవేళ చెల్లించకపోతే గవర్నమెంట్ ఈ ఉచిత సరఫరా అనే దాన్ని టోటల్గా తొలగించాలని కేంద్ర విద్యుత్ నుంచి ఈరోజు ఒక డిస్కామ్ రిలీజ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ముందుగానే చెల్లించాల్సిన డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బిల్లులు పెండింగ్లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఒకవేళ అవి కనుక పెండింగ్లో పెడితే ఇక విద్యుత్ అనేది ఇక కొనుగోలు ఇక సామాన్యుడికి 200 యూనిట్లు కూడా ఉచితంగా అందే పరిస్థితులు లేవు. ఈ వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనతో భాగంగా జాతీయ విద్యుత్ నూతన విధానం ముసాయిదాని ఈ శాఖ తాజాగా రూపొందించిందట. దీన్ని అన్ని రాష్ట్రాలకు పంపిందట. వచ్చే నెల 20లోగా అభిప్రాయాలు తెలపాలని సూచించిందట. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఏంటి? విద్యుత్ లైన్ల నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి పరిహారాన్ని ఇచ్చే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలట. విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కామ్ల గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంతో పాటు విద్యుత్ సంస్థల స్టాక్ ఎక్స్చేంజింగ్లో లిస్ట్ అయ్యేలా ప్రోత్సహించాలట. ఒకే ప్రాంతంలో అనేక డిస్కామ్లు కరెంటు కనెక్షన్లు ఇచ్చి బిల్లులు వసూలు చేసుకునే పోటీ వ్యాపారాన్ని ఈఆర్సీలు అనుమతించాలట. 2030 కల్లా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వ్యవసాయ బోరుకు వాటికి సరఫరా చేసే విద్యుత్ ఫీడర్కు సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల రాయితీల భారం తగ్గుతుందట.